హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి వచ్చేసరికి గోధుమ పిండితో చేసుకునే బూరెలు రెసిపీ. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ బెల్లంతోనే చేస్తాం కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్ ఆఫ్ బెల్లం, దంచుకున్న బెల్లం వేసుకున్నారు. అండ్ దాంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని మనకి బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట. మనకి బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఆ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుందనమాట. అండ్ ఇట్లాగా కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇట్లా చూపిస్తున్నట్టు ఈ బెల్లం వాటర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. మనం ఏ కప్తో అయితే బెల్లం మెజర్ చేసుకున్నామో సేమ్ కప్ అనమాట. అండ్ అలానే 2 స్పూన్స్ బియ్యం పిండి అండ్ అలానే 1 స్పూన్ బాంబే రవ్వ, అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో అది వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి జస్ట్ ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుందనమాట. అండ్ ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ అలానే మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న జాగరీ వాటర్ ఏదైతే ఉన్నాయో అవి దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. మనము టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా, సో దాంతో స్ట్రెయిన్ చేసుకుంటే ఏమైనా చెత్త అట్లా ఉన్నా కూడా, రాళ్ళు అలాగే ఏమైనా ఉన్నా కూడా పోతుందన్నమాట. సో అందుకని ఇట్లాగా స్ట్రెయిన్ చేసేసారు. అండ్ అలానే ఈ బెల్లం వాటర్ మొత్తం కూడా మంచిగా ఈ ఒక డో లాగా ఫామ్ అయిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ బ్యాటర్ వచ్చేసరికి కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట. అంటే చపాతీ డో లాగా కాకుండా కొంచెం లిక్విడీగా ఉండాలి. కాబట్టి దీంట్లోకి ఇంకొంచెం వాటర్ వేసేసుకుంటున్నాము. అండ్ ఇట్లా వాటర్ వేసుకొని మంచిగా లమ్స్ ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టు మొత్తం కూడా మంచిగా లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అట్లాగా పక్కన పెట్టేయాలి. అప్పుడు మనకి ఈ బ్యాటర్ అనేది కొంచెం స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తుందన్నమాట. అండ్ దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా, అంటే వంట సోడా వేసేసుకోవాలి, జస్ట్ ఒక 1/2 స్పూన్ అట్లాగా. అండ్ అలానే దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, సో ఆ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నారు. ఇట్లాగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మెజర్మెంట్స్ వచ్చేసరికి జస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అండ్ అలానే కొంచెం మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తున్నారు, ఇలాచీ ఫ్లేవర్ కోసం. జస్ట్ ఒక 1/2 స్పూన్ వేశారు. అండ్ అలానే ఇవంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి. అండ్ మనం ఆయిల్ హీట్కి పెట్టేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది మంచిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఇట్లా చూపిస్తున్నట్టు ఒక గరిటెతో ఇట్లా కొంచెం కొంచెం వేసేసుకోవాలన్నమాట. ఇట్లా వేసేసుకుంటే మనకి ఒక 1 మినిట్ అట్లాగా మంచిగా వేగుతూ ఉంటే మనకి ఇవి పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ బూరెలు అనేవి కింద అంటుకోకుండా మళ్ళీ పైకి ఆయిల్లోకి ఫ్లోట్ అయిపోతాయి. అండ్ ఇట్లాగా కొంచెం ఉడికిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇట్లా టర్న్ చేసేసుకొని మంచిగా కుక్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి అన్నమాట బూరెలు. సేమ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ బ్యాటర్ మొత్తం కూడా ఇట్లానే బూరెల్లాగా వేసేసుకోవాలి. అండ్ ఇవి మనం ఆయిల్లో నుంచి తీస్తున్నప్పుడు ఇట్లా చూపిస్తున్నట్టు ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ అట్లా ఉంటుంది కాబట్టి మనం అరిసెలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎట్లా అయితే ప్రెస్ చేస్తామో, అంటే ఎక్స్ట్రా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అనమాట. ఇట్లా చూపిస్తున్నట్టు ఇంకొక గరిట ఆర్ ఏమైనా స్పాచులాతో ఇట్లా చూపిస్తున్నట్టు ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో దట్ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఉండేది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.